మనకి చైనాకి ఉన్నటువంటి ఒక పెద్ద తేడా ఏంటయ్యా అంటే, మనకి 146 కోట్లు, వాళ్ళు 140 కోట్లు. వాళ్ళు వాస్తవంగా మనకంటే ఎక్కువ జనాభా ఇదివరకు క్రమంగా వాళ్ళని దాటొచ్చాం. కాకపోతే వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం ఉండదు. మన దగ్గర ప్రజాస్వామ్యం ఉంటది. డెవలప్‌మెంట్‌లో పరంగా చూస్తే వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో టాప్ 2గా ఉన్నారు అమెరికా తర్వాత. అమెరికా $30 ట్రిలియన్ అయితే వాళ్ళు $20 ట్రిలియన్. మనం థర్డ్ ప్లేస్‌లో ఉన్న ఇది ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాం. థర్డ్‌కి వెళ్ళబోతున్నాం. కానీ మన జనాభాతో కంపేర్ చేస్తే వేరు. ఎందుకు తేడా? అక్కడ ఏ చట్టమైనా సరే ప్రభుత్వం చేశాక మూసుకు కూర్చుని అమలు చేయడమే. బలవంతంగా అమలు ఉంటది అక్కడ. ప్రజలు తిరగబడే హక్కు లేదు. ప్రజలకి మాట్లాడే హక్కు లేదు. వాళ్ళ దోవన వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు లేదు. ఎవరికైనా భూమి ఇస్తానంటే ఇచ్చేయడమే. కరెంట్ ఫ్రీగా ఇస్తానంటే ఇచ్చేయడమే. నీళ్లు ఫ్రీగా ఇస్తానంటే ఇచ్చేయడమే. బ్యాంకులో లోన్ అంటే ఇచ్చేయడమే ఇస్తామంటే. ప్లస్ కరప్షన్ లేదు. కరప్షన్ అక్కడ కూడా జరుగుతుంది చాటుగా. చాటుగా జరిగే కరప్షన్ మీద యాక్షన్ ఘాటుగా ఉంటది. మన దగ్గర ఇక్కడ కింద స్థాయి కార్పొరేటర్ దగ్గర నుంచి లేదా వార్డు మెంబర్ దగ్గర నుంచి పంచాయతీలో పై స్థాయి దాకా జరిగేటటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళని వీళ్ళని బతినిలాడి ఇక్కడికి తీసుకొస్తుంటే మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర బెదరేసి డబ్బులు అడుక్కునేటటువంటి పరిస్థితి. ప్రతి క్షణం ఇక్కడ లంచం అవినీతి అన్నటువంటిది ఒక కామన్ ఎజెండా. డబ్బు లేనిదే ఏ ప్రభుత్వ కార్యాలయంలో పని జరగదు. అక్కడ డబ్బులతో అంత అవసరం లేదు. ఏ పై స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీకే వచ్చాము, మీ కింద స్థాయిలో లేదు. అదే సందర్భంలో డీసెన్సీ మెయింటెనెన్స్ మన దగ్గర ఉన్న రోడ్ల నిర్వహణకి వాళ్ళ దగ్గర ఉన్న రోడ్ల నిర్వహణకి అస్తమ శశాంకం తేడా ఉంది. మన దగ్గర ఇసిరి రోడ్ల మీద పడేసుకుంటూ పోతాం. వాళ్ళ దగ్గర సిస్టమేటిక్గా నడుపుకొస్తున్నారు. ఎందుకంటే కఠినంగా శిక్షిస్తారు. భయం ఉంది. ఎందుకు భయం ఉంది అంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఎందుకు కఠినంగా వ్యవహరించగలుగుతుంది? ఎలక్షన్ లేదు, ఓట్లు లేవు వాళ్ళకి. కాబట్టి ఇంకేం బాధ? ఎవడో ఏదో ఫీల్ అయ్యి నాకు రేపు పొద్దున ఓటు వేయడని. ఇక్కడ ప్రభుత్వాలకి ఓట్లు అవసరం. కాబట్టి ట్రిబుల్ రైడింగ్, 4 రైడింగ్ ఇట్లాంటివి కూడా పట్టుకోకుండా వదిలేస్తుంటారు. లేకపోతే అడ్డదిడ్డంగా వెహికల్ డ్రైవింగ్ జరుగుతున్నా వదిలేస్తుంటారు. అక్కడికి తేడా అదే.